కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నీ పగటి కలలే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ గారు తొలుతనే మాట తప్పారు, తానే సీఎం పదవిని అధిష్ఠించారు. అదే తొలి తప్పు. ప్రజలు అప్పటికే గమనించారు. అదే కొద్ది కాలంలోనే పరిపాలనను కూడా చూశారు. అయినప్పటికీ అనంతరం జరిగిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు కావచ్చు, ఉప ఎన్నికలు ఏది జరిగినా టీఆర్ఎస్కే అంటే తెలంగాణ పార్టీకే, టీఆర్ఎస్ పార్టీకే పట్టం కడుతూ వస్తున్నారు. అప్పుడు ప్రజల్లో మార్పు వచ్చింది అనుకుంటున్నారా మీరు? ఆ ఎన్నికలు విషయానికి వస్తే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మీకు ఒకటో రెండో స్థానాలు వచ్చాయి. టీడీపీ చూసే గల్లంత అయిపోయింది. ఏ దానికి లేదు. చాలా స్పష్టంగా నేను ఒకటి చెప్తా. నిజంగా ప్రజల బలం కేసీఆర్ వెంట ఉందంటే, నిజంగా ప్రజల బలం టీఆర్ఎస్ వైపు ఉందంటే, ఏ శాసనసభ్యులైతే చెయ్యి గుర్తుపైన, సైకిల్ గుర్తుపైన, కంకి కొడవల గుర్తుపైన, వేరే గుర్తులపైన గెలిచి టీఆర్ఎస్ పార్టీలో చేరినారో వాళ్ళందరినీ రాజీనామా చేయించమని చెప్పండి, ఎన్నికలకు రమ్మనండి. అప్పుడు ప్రజలేందో మీకు తెలియజేస్తారు. కేసీఆర్ గారు గతంలో సత్యనారాయణరావు గారు ఒక సవాల్ విసిరినారు. దమ్ముంటే రాజీనామా చేయి, రాజీనామా చేసి ఎన్నికలకు పో అనగానే రాజీనామా చేసి కరీంనగర్లో బై ఎలక్షన్ పోయినారు. మా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అనేక సందర్భాల్లో సవాల్ విసరడం జరిగింది. మా పార్టీ నుంచి సవాల్ విసిరినాం. మీకు దమ్ముంటే ఎవరెవరైతే పార్టీలు మారినారో, ఎవరెవరైతే ఒక పార్టీ గుర్తు నుంచి గెలిచి నిస్సిగ్గుగా వేరే మీ పార్టీలోకి చేరినారో వాళ్ళందరితో రాజీనామా చేయించండి, ఎన్నికలకు వెళ్ళండి, అప్పుడు మేము విశ్వసిస్తామని చెప్పినాం. ఈరోజు కూడా మేము ఛాలెంజ్ చేస్తున్నాము. పార్టీలు మారిన వాళ్ళందరితోటి రాజీనామా చేయించండి. రాజీనామా చేయించి మీ పట్ల ప్రజలకు విశ్వాసం ఉందంటే మళ్ళీ ఎన్నికలకు పోండి. వాళ్ళు గెలిస్తే అప్పుడు మేము నమ్ముతాము కేసీఆర్ ప్రభుత్వం మంచి పని చేస్తుందని ప్రజలు వాళ్ళ వైపు ఉన్నారు. అసలు కేసీఆర్ని ఎదుర్కొనే దమ్ము సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీలో సీనియర్లంతా కూడా టీఆర్ఎస్లోకి వెళ్ళిపోతున్నారు కదా. అంటే డి శ్రీనివాసరావు కూడా వెళ్ళిపోయారు. 2 సార్లు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు, మంత్రిగా పనిచేశారు. సోనియా గాంధీ అయితేనేమి, మన్మోహన్ సింగ్ అయితేనేమి, వీళ్ళందరి దగ్గర కూడా మంచి సముచిత స్థానం పెట్టుకున్న డి శ్రీనివాస్ సైతం అక్కడికే వెళ్ళిపోయారు. ఇక చూస్తే ఇక్కడ పార్టీని 2019లో రాష్ట్రంలో అధికారం చేపట్టే దిశగా నడిపించాల్సిన కాంగ్రెస్ పెద్దలు 2019లో కాంగ్రెస్ వస్తే నేను సీఎం అవుతాను, నేనే సీఎం అని ఒక పక్క కోమటిరెడ్డి గారు మీడియా ముందుకు వచ్చి చెప్తారు. ఇక్కడ చూస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒకవైపు. ఇవన్నీ కూడా ఈ వర్గ విభేదాలతో ఎలా సాధ్యమంటారు? కాంగ్రెస్ పార్టీ అన్నిటికన్నా డెమోక్రటిక్ పార్టీ కాంగ్రెస్ పార్టీ. వేరే ఏ పార్టీలో, టీఆర్ఎస్ పార్టీలో ఒక్కరిని అనమనండి నేనే ముఖ్యమంత్రి అవుతానని, ఒక్కరిని నేను ముఖ్యమంత్రి అవుతానని అనమండి. లేదంటే కేసీఆర్ గారికి 2 పదవులు ఉన్నాయి కదా, ముఖ్యమంత్రి వారే కదా, పార్టీ అధ్యక్షులు వారే కదా, 2 పదవులు ఎందుకు కేసీఆర్ గారికి, నన్ను టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుని చేయమని అనమనండి చూద్దాము. కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి డెమోక్రసీకి నిదర్శనం అది, అంతర్గత ప్రజాస్వామ్యానికి నిదర్శనం అది. మా పార్టీలో ఎవరైనా కానీ వారి అభిప్రాయం తెలియజేసే అవకాశం కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఎవరి భావాలు వాళ్ళు వ్యక్తపరచుకోవచ్చు. అంత మాత్రాన కాంగ్రెస్ పార్టీలో వర్గాలు ఉన్నాయి, విభేదాలు ఉన్నాయని అనాల్సిన అవసరం లేదు. పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి అందరు కూడా కట్టుబడి ఉంటారు. నమస్తే, దిస్ ఇస్ చల్లా వంశీ చంద్ర రెడ్డి, legislator from Kalvakurti Assembly Constituency, Telangana State. Please do watch my live interview with Mr. Nagaraju only on iDream News. Thank you.